హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్గా కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర వేయండి. జీలకర్ర కొద్దిగా వేగినాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేయండి. వాటిని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేసినాక బెండకాయ ముక్కలు ముందుగా తరిగి పెట్టుకోవాలి పక్కన. మనం ఆ తరిగిన బెండకాయ ముక్కలను దాంట్లో ఉల్లిపాయల్లో వేసి బాగా కలపండి. కలిపినాక బాగా ఉల్లిపాయలు బెండకాయలు మొత్తం బాగా కలవాలి. కలిసినాక కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేయాలి. వేసి బాగా ఉల్లిపాయలకి ఉప్పు పసుపు బాగా పట్టాలి ఆ బెండకాయ ముక్కలకి. బాగా కలిపినాక ఇప్పుడు తగినంత కారం వేయండి. ముక్కలకి బాగా పట్టే వరకు కలపండి. ఉప్పు కారం పసుపు బెండకాయ ముక్కలకి బాగా పట్టాలి. కలిపినాక ఇప్పుడు వాటర్ పోయాలి మనం దాంట్లో. సో దాంట్లోకి ముక్క మునిగే వరకు సరిపడా వాటర్ పోయాలి. పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి మూత పెట్టి. అవి మూత తీసి బాగా మగ్గిపోయినాక దాంట్లోకి సరిపడా పులుపు పోయాలి. సరిపడా పులుపు పోసి దాన్ని బాగా కలిపి మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. మరిగాక మూత తీసి చూడాలి. బెండకాయ పులుసు రెడీ. దాంట్లో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసేస్తే బెండకాయ పులుసు రెడీ.